అట్టడుగు ప్రజలకు, పేద ప్రజలకు వైద్యం దొరకకుండా చేయడమే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పేసి ఈ పీపీపీ విధానం మనకు తెలియజేస్తుందని మీ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. నేను ఈరోజు ఎన్నికలప్పుడు చక్కని మేనిఫెస్టో పెట్టి అధికారంలో వచ్చిన తర్వాత బూర్జువా విధానాన్ని, ఫాసిస్ట్ విధానాలను ఈరోజు చంద్రబాబు ప్రభుత్వం చేస్తుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు దగాపడ్డ రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. 10 సంవత్సరాల క్రితం ముక్కు మగం కాళ్ళు చేతులు లేకుండా వచ్చింది నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ రాష్ట్రం ఇక్కడికి వస్తే అయ్యా నువ్వు మంచిగా చేస్తావు, నీకు మేమందరం ఓట్లేసాం, నువ్వు దుర్బుద్ధితో పాలన చేసావు కాబట్టి మళ్ళీ జగన్నే తీసుకొచ్చాం, ఆయన నియంత్రణ తొలిచిపెట్టాడు కాబట్టి మళ్ళీ నీకు ఇచ్చాం. ఈరోజు నేను వేదిక మీద ఉన్న మీ కాంగ్రెస్ పార్టీ, సిపిఐ జయభారతి మాటలకు నేను మీ యొక్క కూటమి కింద తయారయ్యి మీరు ప్రత్యేక శక్తిగా ఇస్తే మేమందరం కూడా మీ పక్కన ఉంటామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. లేకపోతే జగన్ లేకపోతే చంద్రబాబు నాయుడు ఆప్షన్ ఉందని మీరు అనుకుంటున్నారు. ఖబర్దార్. ఈరోజు